వరల్డ్‌లో వన్ ఆఫ్ ద కాస్ట్‌లియస్ట్ కాఫీ వచ్చేసి లువక్ కాఫీ. ఆ లువక్ కాఫీ ఇచ్చేది ఈ బ్రీడ్ యానిమలే. సో పూప్ చేసినాక డ్రై చేస్తారు. డ్రై చేసినాక 5 days తర్వాత మళ్ళీ మనకి ఇలా వస్తుందంట బీన్స్ లెక్క. సో ఫైనల్ కాఫీ పౌడర్ అనేది ఇలా వస్తుంది. ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఈరోజు ఏటీవీ రైడ్. చాలా బాగుంటుంది. ఒక అడ్వెంచరస్ యాక్టివిటీ, మస్ట్ ట్రై ఇన్ బాలి అని చెప్పుకోవచ్చు. సో నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను మెయిన్గా ఈ ఏటీవీ రైడ్ కోసం. బాలీలో చాలా మంది వచ్చేది బాలీకి, లైక్ ఏటీవీ రైడ్, బాలి స్వింగ్ వల్ల బాలి అనేది చాలా ఫేమస్ అయింది ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో. సో ఇప్పుడైతే మనం వచ్చినాం. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైస్ ఎలా ఉంటుంది, ప్రైస్ ఏంటిది, దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయని చెప్పేసి నీట్గా ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. Bro, you watch Pushpa? Pushpa movie. Pushpa movie and Bahubali movie. Bahubali movie, yeah. How it is? Good. Bahubali 1 to 2. Yeah. Oh, movie movies. Good movie. Nice. Nice Indian movie. Oh, wow, nice. బెటర్ ఏంటంటే మీరు బాలికి వచ్చే ముందు మోస్ట్ ఇంపార్టెంట్ గోప్రో తెచ్చుకోండి, లేకపోతే ఇన్స్టా 360 ఉన్నా సరే. ఇవి రెండు లేదు అనుకుంటే వాటర్ ప్రూఫ్ మొబైల్ పోవచ్చు, ఒక మంచి బ్రాండ్ ఇది. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి, అది కొనుక్కోండి. ఎందుకంటే ఎక్కువ అడ్వెంచర్ యాక్టివిటీ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు జస్ట్ లైక్ మనము ఓషన్ లో డ్రైవింగ్ చేయడం కానీ ఏ చేసినా సరే ఆ మొబైల్ పౌచ్, వాటర్ ప్రూఫ్ మొబైల్ పౌచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మా ఫ్రెండ్స్ ఇక్కడ అమ్ముతారని చెప్పేసి కొందాం అనుకున్నారు, బట్ ఇక్కడ ఏం అమ్మట్లేదు. ఎటువంటి గ్యాజెట్స్ తేర్చి ఏం అమ్మట్లేదు. సో బెటర్ ఏంటంటే మీరు ముందే అట్లీస్ట్ వాటర్ ప్రూఫ్ మొబైల్ కొట్టి దానికి సంబంధించిన కింద డిస్కౌంట్ పెడతాను. సో చూడండి, అది కొనుక్కోండి, మంచి బ్రాండే కొనుక్కోండి, చాలా ఎప్పులు అవుతుంది. బుస్సా సూర్య 212 బైక్స్ 2 టాండమ్స్. వీడియోలో చూస్తే అన్నీ ఈజీగా అనిపిస్తాయి, స్మూత్ విజువల్స్, స్లో మోషన్ షాట్స్. కానీ రియాలిటీ ఏంటంటే ఫస్ట్ 5 minutesలోనే అర్థమైపోయింది. అక్కడ రీచ్ అయ్యాక ఫస్ట్ రిజిస్ట్రేషన్, బ్రీఫింగ్, హెల్మెట్ ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, సింపుల్గా చెప్పారు, యాక్సిలరేట్, బ్రేక్, ఫాలో ద పాత్ అని చెప్పేసి. వినడానికి చాలా ఈజీ అనిపించింది, కానీ స్టార్ట్ అయినాక డిఫరెంట్ స్టోరీ మొత్తం. బైక్ స్టార్ట్ చేసిన వెంటనే రోడ్ ఏమో చాలా నేరోగా ఉంది, ఎక్కడ కింద పడిపోతామా అని భయము. బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం మాత్రం అంత ఈజీగా. ఫస్ట్ 5 minutesలో హ్యాండిల్ కంట్రోల్లో ఉండదు. స్పీడ్ తగ్గించాలంటే స్లోగా వెళ్తాం, స్పీడ్ పెంచితే కంట్రోల్ పోతుంది. చూస్తున్నారుగా, రోడ్ చాలా నేరగా ఉంది, ఎక్కడ పడిపోతామో అని చెప్పేసి భయం. కొంచెం రాంగ్ యాంగిల్లో వెళ్తే బైక్ స్లిప్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. నేను ఫస్ట్లో స్లోగా వెళ్ళాలని ట్రై చేశాను, కానీ స్లోగా వెళ్తే బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. స్పీడ్ కొంచెం పెంచాలనుకున్నా, స్పీడ్ పెరిగితే కంట్రోల్ పోతుంది. అప్పుడే కన్ఫ్యూజన్, స్లోగా వెళ్ళాలా ఫాస్ట్గా వెళ్ళాలా అని. ఒకసారి మోడ్లో టైట్ స్లిప్ అయింది, బ్యాక్ సైడ్కి టిల్ట్ అయింది, అప్పుడే కొంచెం ప్యానిక్ స్టార్ట్ అయింది. మా గ్రూప్లో కూడా సేమ్ సీన్, ఒకడు స్టాప్ అయిపోతాడు, ఇంకొకడు రివర్స్ అయిపోతాడు. అందరికీ ఫస్ట్ 5 minutesలో స్ట్రగుల్ అనేది కంపల్సరీ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే రోడ్ పాత్ అనేది చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓన్లీ ఫ్లాట్ రోడ్ ఒకటే ఉండదు, స్లోప్ ఉంటుంది, డౌన్స్ ఉంటాయి, అండ్ చాలా టర్నింగ్ రోడ్స్ కూడా ఉంటాయి. ఈ మడి రోడ్స్ మాత్రం చాలా స్లిప్పరీగా ఉంటాయి. అక్కడ కంట్రోల్ మెయింటైన్ చేయాలంటే బాడీ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క పాయింట్లో వాటర్ క్రాసింగ్ వచ్చింది. ఫస్ట్ చూస్తే అనిపించింది ఇది ఎలా క్రాస్ చేయాలని, కానీ ట్రై చేశాక ఫుల్ ఫన్. వాటర్ స్ప్లాష్ అయ్యాక డ్రెస్ మొత్తం డర్టీ అయిపోయింది, కానీ అది పార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. కొంచెం టైం తర్వాత బాడీ అనేది అడాప్ట్ అయిపోయింది, ఫియర్ కొంచెం తగ్గింది, కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. అప్పుడు రియల్ రైడ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మాత్రం హ్యాండిల్ స్మూత్గా కంట్రోల్కి వచ్చేసింది, టర్న్స్ ఈజీగా హ్యాండిల్ చేస్తున్నాం. ఒక్కసారి ఫ్లో వచ్చినాక అస్సలు ఆపం మనం. ఇంకా జంగిల్లో రైడ్ చేస్తుంటే ట్రీస్ మధ్యలో లైట్ బ్రేక్ అవుతుంటే సినిమాటిక్ లెవెల్ ఫీల్ అయితే ఉంది నాకైతే. ఎయిర్ చాలా కూల్గా ఉంది. ఇక్కడ నాకు డ్రైవ్ చేస్తుంటే ఓన్లీ ఇంజన్ సౌండ్ అండ్ నేచర్ సౌండ్ ఒకటే వినిపిస్తుంది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. సో ఫైనల్లీ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇది వర్తా కాదా అని చెప్తే, బాలీలో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్, వర్త్ ఇట్. ఫస్ట్ టైం బాలీకి వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ ట్రై చేయాలని చెప్తా. కానీ ఒక్క కండిషన్, ఫస్ట్ 5 minutes సర్వైవ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. రైడ్ కంప్లీట్ అయ్యాక బాడీ టైర్డ్ అయిపోయింది, కానీ మైండ్ మాత్రం ఫుల్ హ్యాపీ. స్టార్టింగ్లో స్ట్రగల్, మిడిల్లో ఫన్, లాస్ట్లో సాటిస్ఫాక్షన్. ఒక కంప్లీట్ ప్యాకేజ్ అయితే మాకు దొరికేసింది. సో ఏటీవీ రైడ్ కంప్లీట్ అయ్యాక బాడీ అనేది చాలా టైర్డ్ అయిపోయింది, మైండ్ మాత్రం యాక్టివ్లో ఉంది. నెక్స్ట్ స్టాప్ బాలి స్వింగ్.
సో కార్లో వెళ్తున్నప్పుడు డ్రైవర్తో తెలుగు సాంగ్స్ ప్లే చేసినాం. అన్ఎక్స్పెక్టెడ్గా బాలీలో తెలుగు సాంగ్స్ వింటుంటే ఒక డిఫరెంట్ ఫీల్ అయితే ఉంటుంది. అండ్ మన డ్రైవర్ కూడా మస్తు ఎంజాయ్ చేసిండు మన తెలుగు సాంగ్స్. This is old song, Old song. but famous. Oh. Yeah. Might be 1980 something. Yeah. Yeah, 1990. Old 1980 old song. Pushpa. Song. Ah, Puspa. Yeah. Big Boss. Big Boss. Bidda, ఇది నా అడ్డ. బిడ్డ, ఇది నా అడ్డ. Come on. బిడ్డ, ఇది నా అడ్డ. In Alas Harum, Balinese swing and good swing. Yeah. Very nice. ఫైనల్లీ మనం ఏటీవీ రైడ్ అనేది కంప్లీట్ చేసుకొని ఇంకొక 40 minutes 1 hour డ్రైవ్ ఉంటుంది. సో అక్కడ నుంచి మనము ఈ అలసరు అనే ఏరియాకి అయితే వచ్చినాము. మీకు చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్. మీకు ఈ లోగో సో బ్యాక్ సైడ్ ఈ బొమ్మ కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి లువక్ కాఫీ ఏదైతే ఇస్తుందో దాన్ని బ్రీడ్ అనమాట, అంటే యానిమల్. సో లోపల కనుక దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపించుకుంటా. సో వరల్డ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాఫీ ఏదైనా ఉంది అంటే అది లువక్ కాఫీయే. సో ఇప్పుడైతే మనము ఆ లువక్ కాఫీ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు అండ్ ఆల్సో దీంట్లోనే మనకు ఫేమస్ బార్లీ స్వింగ్ అనేది ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన ప్రైస్ అవన్నీ నేను లోపల కనుక డిస్కస్ చేస్తాను. అండ్ ఇది కంప్లీట్ అయ్యాక మనం షాపింగ్కి వెళ్ళాల్సిందే, అది కంపల్సరీ షాపింగ్ అనేది. సో షాపింగ్ లేకుండా ట్రిప్ అనేది ఇంపాసిబుల్ కంప్లీట్ చేయడానికి. అట్లీస్ట్ సొవెనియర్స్ అయినా సరే కంప్లీట్గా నేను కంపల్సరీ కొనుక్కుంటా. లైక్ అట్లీస్ట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయినా సరే, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ లేకుండా ఏ కంట్రీ నుంచి నేను మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాను. సో అదనమాట. సో ఇక్కడ చూపిస్తాను ఎలా ఉందో, బాగుంది బయట కూడా. బాగా చేస్తారు బయట అంతా, ఇదంతా 334. Yeah, for 1%. యా ఫర్ 1%. థ్యాంక్ యూ. సో టోటల్ కాస్ట్ వచ్చేసి 334K అంట. సో అది ఎంత అవుతుందో నేను కింద ఇస్తాను చూడండి. దీని ఎంట్రన్స్ అండ్ ఒక 1 స్వింగ్ అయితే వస్తుంది. కపుల్స్కి అయితే చాలా బాగుంటుంది స్వింగ్. అండ్ సింగిల్ స్వింగ్ ఉంటుంది. సో ఆ సింగిల్ స్వింగ్ అనేది మనం వెళ్ళిపోదాం. ఇంకా ఇట్లా ఇస్తారనమాట ఒకటి బ్యాండ్. ఇంకా బ్యాండ్తోని వాళ్ళకి అర్థమైపోతుంది మనకి ఏం ఎంట్రన్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఇంకా మనం వెళ్ళిపోదాము. హాయ్. ఓకే, ఇదే అనమాట లువక్. హలో. Well, he does boy. But anyway, it's used as super good. But for the process of making coffee, we have to spend the money. We doing it slow pattern. Like now you can put it in. సో యాక్చువల్లీ ఇదేంటంటే ఈ చెట్టు కనిపిస్తుంది కదా. సో లువక్ కాఫీ అనేది డైరెక్ట్గా ఈ చెట్టు నుంచి రాదనమాట. దీంట్లో ఉన్న బెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో ఆ బెస్ట్ ఫ్రూట్ చూస్ చేసుకొని ఆ బ్రీడ్ అనేది తింటుంది అనమాట. సో తిన్నాక అది పూప్ చేస్తుంది. సో మనకి ఇలా ఉంటుంది. సో పూప్ చేసినాక డ్రై చేస్తారు. డ్రై చేసినాక 5 days తర్వాత మళ్ళీ మనకి ఇలా వస్తుందంట బీన్స్ లెక్క. ఆ బీన్స్ లెక్క వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని పీల్ చేస్తారు మొత్తం. ఇట్లా పీల్ చేసినాక మళ్ళీ 5 days తర్వాత మళ్ళీ మనకు ఇలా అవుతుంది, మొత్తం డ్రై అయిపోతుంది. పీల్ చేసినాక మనకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. దెన్ మళ్ళీ 5 days తర్వాత నీకు ఫైనల్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది మొత్తం. సో ఈ ప్రాసెస్ మొత్తం అవ్వడానికి అట్లీస్ట్ 2 weeks అయితే ప్రాసెస్ అయితే అవుతుంది. వరల్డ్లో వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ కాఫీ వచ్చేసి లువక్ కాఫీ. ఆ లువక్ కాఫీ ఇచ్చేది ఈ బ్రీడ్ యానిమలే. ఇది తినేసి మళ్ళీ ఆ పూప్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి చేసే కాఫీయే లువక్ కాఫీ అంటారు. సో బేసికల్లీ ఇది యాక్చువల్లీ నైట్ టైం అనేది చాలా యాక్టివ్ ఉంటుందంట. మార్నింగ్ టైమ్స్ చాలా లేజీ ఉంటుందంట, పడుకుంటుందంట బేసికలీ. బట్ ఇప్పుడైతే అది బాగానే లేచి ఉంది. సో దీని లోపల ఏదో ఎంజైమ్ ఉంటుందంట. రెడ్ కలర్ ఉన్న కాఫీ బీన్స్ ఎప్పుడైతే ఆ చెట్లకెళ్ళి చూసేసుకొని తింటుందో ఆ తిన్న తర్వాత లోపల ఏదో ఎంజైమ్ ఉంటుందంట.
ఆ ఎంజైమ్ వల్ల ఆ కాఫీ అనేది ఆ పూప్ నుంచి వస్తుంది బయటికి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫైనల్గా మనకు ఇలా బీన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. వెళ్ళిపోదాం ఇంకా. Yeah, in here we have processed the roasting like this. ఓకే. We roasting the bean here. We do 45 minutes until 1 Okay. hour. సో ఆఫ్టర్ 15 days ఇట్ విల్ కమ్ టు హియర్ Yeah, అండ్ దెన్ యూ విల్ రోస్ట్ ఫర్ 45 minutes. 45 minutes until 1 hour. 1 hour. ఓకే. Until 45 minutes complete వరకు రోస్ట్ చేసిన తర్వాత మనకు ఫైనల్ బీన్స్ అనేటివి ఇలా ఉంటాయి అన్నమాట. Yeah, like this one. You can Oh. smell. No, no, no. You can try to eat. ప్యూర్ కాఫీ ఎలా ఉంటుందో ఆ స్మెల్ అనేది అలా ఉంది. చాలా బాగుంది. అది Can అది ఒక పువ్వే కానీ బయటికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చే కాఫీ బీన్స్ అది చాలా ప్యూర్గా ఉంది. సో ఒకసారి మనం ప్రైస్ కూడా కనుక్కుందాము దాని ఎంత ప్రైస్ అని చెప్పేసి. సో అది అయిపోయిన తర్వాత వీళ్ళు ఇట్లా గ్రైండ్ చేస్తారనమాట. సో ఫైనల్ కాఫీ పౌడర్ అనేది ఇలా వస్తుంది. ఇంత పెద్ద ప్రాసెస్ అనమాట ఒక కాఫీ పౌడర్ తయారు చేయడానికి. సో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్ చేయండి. It's the final. సో ఇది అయిపోయిన తర్వాత మనకు ఫైనల్గా మనకు కాఫీ పౌడర్ అనేది లైక్ ఏంటంటే మనకు అంత థిన్గా రాదు, అంటే కొంచెం లైక్ సాలిడ్గా ఉంది. కొన్ని సాలిడ్ పార్టికల్స్ అయితే ఉన్నాయి. సో సాలిడ్ పార్టికల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేస్తున్నారు. సో లైక్ మనకు శాండ్ ఎలా ఉంటుందో చిన్న శాండ్ అలా ఫైనల్ అవుట్పుట్ అనేది అలా వస్తుంది. నేను ఒక్కసారి చూపిస్తాను. సో మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. సో యాక్చువల్లీ ఇలా ఉంటుంది అనమాట మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది తీసేసుకొని ఇట్లా గ్రైండ్ చేస్తే ఫైనల్గా మనకు ఈ అవుట్పుట్ అనేది ఇట్లా వస్తుంది. ఇంత పెద్ద ప్రాసెస్ అనమాట. సో హౌ మెనీ డేస్ ఇట్ టేక్స్ ఫర్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ద this one? Start from the poo until become the powder Yeah. like this. yes 2 weeks. 2 weeks అవుతుందంట ఈ కాఫీ పౌడర్ తయారు చేయడానికి. ఇంత పెద్ద ప్రాసెస్. థ్యాంక్ యూ సో మచ్. You're welcome. Yeah. Thank you. ఎక్స్పెన్సివ్ లో కాఫీ అనేది ఎలా తయారవుతుందో హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం బాలి స్వింగ్కి వెళ్ళిపోదాము. సో దానికి సంబంధించిన ప్రైస్ ఏంటిది, డిఫరెంట్ స్వింగ్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ దానికి సంబంధించిన ప్రైసెస్. సో ఇప్పుడైతే ఈరోజు నాకు తెలిసి పబ్లిక్ కూడా అంత ఎక్కువ ఏం లేరు. చూద్దాం మరి ఎలా ఉంటుందో. లేడీస్కి అయితే సపరేట్గా కాస్ట్యూమ్స్ కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ. లైక్ మీరు చూసే ఉంటారు స్వింగ్ చేసేటప్పుడు లాంగ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. మనం ప్రైసెస్ కూడా చూద్దాం ఇక్కడ ఎంత ఉందో. అండ్ కపుల్ స్వింగ్ అండ్ కపుల్ స్కై బైక్ 350K అట్లా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే మనకు దొరికేస్తాయి. అండ్ డ్రెస్సెస్ చూసుకున్నా కూడా మనకి ఇక్కడ లైక్ కిడ్స్ డ్రెస్ చూసుకుంటే 1,50,000 ఉంది. అండ్ లాంగ్ డ్రెస్ కావాలనుకుంటే లేడీస్కి లైక్ 2 lakhs ఉంది. విఐపి డ్రెస్ అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెసరీస్ కానీ అండ్ ఫోటో బూత్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. లైక్ డ్రోన్ వచ్చేసి మనం యాక్చువల్లీ ఇక్కడ ఎగరేయద్దు. సో బట్ వాళ్ళ దగ్గర నుంచి అయితే మనము డ్రోన్ కాపీ కావాలనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. సో ఇక్కడ ప్రీమియం ఫోటో బూత్ లైక్ మనకు ఒక వీడియో అండ్ 20 ఫొటోస్ కలిపి 2,50,000 అయితే ఇస్తున్నారు. అండ్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ప్రతి అమౌంట్ ఐడియా ఏదైతే ఉందో అదన్నీ నేను కింద INRలో కూడా ఇస్తాను ఎంత అవుతుందని చెప్పేసి. అండ్ డ్రోన్ కూడా లైక్ 380K అయితే ఉంది. అండ్ ఇంకా చూసుకుంటే మోస్ట్ ఫేమస్ స్వింగ్ వచ్చేసి ఇక్కడ బెడ్ స్వింగ్ ఏదైతే ఉందో అది చాలా ఫేమస్. లైక్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అది ఎంత 425 ఉంది, అంటే అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి 2,500 అయితే ఉంటుంది. నేను ఒకసారి కింద కూడా INRలో చెప్తాను. అండ్ ఫ్లై ఫాక్స్ అండ్ ఇది. సో ఇవన్నమాట ఇన్ని గనం స్వింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో చూస్తున్నారు కదా స్వింగ్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి కపుల్ స్వింగ్ యాక్చువల్లీ. డ్రోన్ మాత్రం పర్మిషన్ లేదు ఇక్కడ. డ్రోన్ ఉంటే మాత్రం అసలు మామూలుగా వచ్చేది కాదు అసలు. వ్యూస్ చాలా బాగున్నాయి. అండ్ అది చూసారా మీకు బెడ్ స్వింగ్, అది సోఫా లెక్క ఉంటుంది, అది బెడ్ స్వింగ్. అది ఇది సింగిల్ స్వింగ్. సో మనమైతే ఇది చేసేద్దాం. ఈరోజు యాక్చువల్లీ పబ్లిక్ అయితే ఏం లేరు. చాలామంది ఏమన్నారంటే చాలా వెయిటింగ్ ఉంటుందని చెప్పారు, లైన్లో నిల్చోవాల్సి వస్తుంది ఆ స్వింగ్స్ కోసము. బట్ ఇక్కడైతే పబ్లిక్ అయితే అంతేం కనిపిస్తలేదు నాకైతే. మరి సో చూద్దాం మరి ఎలా ఉంటుందో. సో మా ఫ్రెండ్స్కి అయితే షాపింగ్ ప్రియారిటీ అని చెప్పారు, వాళ్ళైతే షాపింగ్కి వెళ్ళిపోయారు. నాకైతే కంటెంట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ లో కాఫీ అనేది మీకు చూపించడానికి కోసం నేనైతే వచ్చేసిన. సో అట్లనే స్వింగ్ కూడా చూపిద్దాము, దాని ప్రైజెస్ ఏంటిది అట్లా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి నేనైతే
ఇది చూస్ చేస్తున్నా. సో నేనైతే మా డ్రైవర్తో వచ్చేసిన. అండ్ వాళ్ళు ఎలాగో వస్తలేరు కాబట్టి వాళ్ళ టికెట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. సో మా డ్రైవర్ని అయితే తీసుకుపోతున్నా స్విగ్గీకి. ఆయన ఫస్ట్ టైం అంట అసలు ఇక్కడ రావడము, ఫస్ట్ టైం రైట్. యా, సో ఈయన కూడా బాగా ఎక్సైట్మెంట్ ఉన్నాడు, ఫస్ట్ టైం వస్తున్నాడంట. ఎట్లుంటుందో తెలియదు, ఇంకా చూద్దాం. ఏ స్వింగ్కి ఆ స్వింగ్ తగ్గట్టు ప్లేసెస్ అయితే డిఫరెన్షియేట్ చేసారు. అంటే చాలా టైప్స్ ఆఫ్ స్వింగ్స్ ఉన్నాయన్నమాట. సో మన ఏ స్వింగ్ అయితే ఉందో ఆ స్వింగ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. లైక్ ప్రతి దగ్గర మనకైతే మార్క్స్ అయితే ఉంటాయి, ఆ లొకేషన్ మార్క్స్ అయితే ఉంటాయి. సో ఆ లొకేషన్ మార్క్స్ తీసేసుకొని మనం వెళ్ళిపోవాల్సిందే. సో ఫైనల్లీ మనం అయితే వచ్చేసాము. అండ్ మనం చూస్ చేసుకుని వచ్చేసి సింగిల్ స్వింగ్. ఫైనల్లీ స్వింగ్ ఏరియాకి అయితే వచ్చేసినాము. అక్కడ చూస్తే హైట్ చాలా ఎక్కువ. ఫస్ట్ లుక్లో కొంచెం డౌట్ ఉండే, సేఫ్టీ చెక్ అయ్యాక సీట్లో కూర్చొని పుష్ ఇచ్చారు. ఫస్ట్ స్వింగ్లో నా హార్ట్ బీట్ అనేది మొత్తం ఇంక్రీజ్ అయిపోయింది. సెకండ్ స్వింగ్లో ఫియర్ తగ్గిపోయింది. థర్డ్ స్వింగ్లో ఫుల్ ఎంజాయ్ అనిపించింది నాకైతే. బిలో గ్రీనరీ వ్యాలీ, విజువల్ చూస్తే నెక్స్ట్ లెవెల్. సో చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఫైనల్లీ ఈ రోజు ఇలా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్లీ డెడికేటెడ్గా ఒక షాపింగ్ వీడియోకి అయితే నేను చేస్తాను. సో ఇక్కడతో మా బాలి ట్రిప్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇదనమాట నాకు కంప్లీట్ ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ వీడియోలో బాలీకి వచ్చాక మనం ఎక్కడ షాపింగ్ చేయాలి, ఎక్కడ షాపింగ్ చేస్తే బెస్ట్, అండ్ ఏరియాస్, దానికి సంబంధించిన ప్లేసెస్, ఎవ్రీథింగ్ నేను నీట్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ మీరు మన ఛానల్లో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటే టేక్ కేర్, బాయ్.